హలో అండి, నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. చూడండి, నేను మేకను పట్టుకున్నా అనుకున్నారా? కాదు, ఇది గొర్రెలు ఏంటి పెంచుతున్నారా అనుకోకండి. మేము గొర్రెలు పెంచము, మా నాన్న వాళ్ళు పెంచుతారనమాట. మా డాడీ వాళ్ళు, సార్ వాళ్ళు కొంచెము ఆంధ్ర సైడ్ కాబట్టి వాళ్ళు గొర్రెలు, ఆవులు, మేకలు వీటికి చాలా ప్రియారిటీ ఇస్తారు. చాలా బాగా చూసుకుంటారనమాట. వీటికంటే సపరేట్ మేత. ఇది చూడండి, వడ్లు, ధాన్యము, ఇంకా ఏవేవో మొత్తము గిర్నీకి పట్టించి ఇట్లా తెస్తారు. ఇవే తింటాయి ఆవులు. చాలా ఇష్టం అంట వీటికి, అందుకే ఇవే తింటాయి. చాలా కాస్ట్లీ అండి, కానీ పెడతారు. ఎందుకంటే అవి దేవుళ్ళతో సమానం అని చూస్తారనమాట. వాళ్ళు చాలా డెవలప్డే, కానీ ఎందుకు ఇన్ని ఆవులు పెంచుతున్నారో అనుకున్నాను. బట్ వాళ్ళు అసహ్యం పడకుండా ఉంటారు. అంటారు కదా, డబ్బున్న వాళ్ళే చాలా బాగుంటారు, తక్కువ ఉన్న వాళ్ళే ఎగిరెగిరి పడతారు అనేసి. నాకు సామెత అయితే సరిగ్గా రాలేదు, కానీ వచ్చు, కానీ చెప్తే బాగోదని నేను చెప్పలేదు. ఇలా చేస్తారనమాట కొంతమంది. ఈ మొత్తం ఆవులన్నిటికీ అన్నీ ఇచ్చేసారు. నేను కూడా కొంచెం పంచాను. అవి చెయ్యి మీదకి నాకేస్తున్నాయి. నాకు భయం వేసేసింది. మా నాన్న ఏం కాదు ఇవ్వు అంటున్నారు. చూడండి ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి. ఇంత పెద్ద ఆవులు నేను ఎప్పుడు చూడలేదు. వీటికి డిఫరెంట్ పేర్లు అనమాట. ఒంగోలు గిత్త, జెర్సీ ఆవు అనేసి. మీకు ఎప్పుడైనా ఇంత దగ్గర నుండి ఇంత పెద్ద ఆవులు చూసారా? కామెంట్లో చెప్పండి. మా నాన్న వాడి పాలు పిండి మా బాబుకి ఇస్తున్నాడు, వాడేమో చీచి అవుతున్నాడు అనమాట. అయితేనేమో ఇక్కడ ఉన్న మేకలు కాదు, గొర్రెలు. ఈ గొర్రెలు చాలా మంచివి అనమాట. దగ్గరికి భలే రాణిస్తున్నాయి. ఇది పెద్ద ఆవు, ఇది కూడా బాగానే రాణిస్తుంది, కానీ ఇది మా నాన్న చెయ్యేసాడా, ఇదే కొంచెం ఎగురుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి.